అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వితండవాదం చూడండి. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్లో సాక్షి యాంకర్ ఈశ్వర్తో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే చంద్రశేఖర్ అనుకుంటా ఆయన పేరు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా నాస్తికుడు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే అయ్యప్ప మాల వేశారా, స్వామి మాల వేశారా, శివమాల వేశారా? ఆయన మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అంతా కూడా నిత్యం కూడా స్వామిమాల, అయ్యప్పమాల, శివమాల వేసి తిరుగుతారంట. కట్టర్ హిందువులు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా కట్టర్ హిందువులు అని మాట్లాడుతున్నాడు. సిగ్గరిపించట్లని బతికి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. సౌకర్యాత్మకుడు అనేటటువంటి ప్రచారం విస్తృతంగా ఉంది. దీన్ని బలపరుస్తూ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక అయ్యప్ప స్వామి మాలేసుకోవడం కానీ, లేదా దుర్గమ్మ మాలేసుకోవడం కానీ, లేదా శివభక్తుల యొక్క మాలేసుకోవడం కానీ మనం చూసామా? లేదు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ స్వామి మాల కానీ, లేదంటే దుర్గమ్మ మాల కానీ, అయ్యప్ప మాల కానీ, ఈ మాలలన్నీ వేసుకుని నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉంటారు కదా. ఈ బతికి సిగ్గా పాడా? ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు మొత్తం అంతా కలిసి ఏ రోజైనా సరే ఒక హిందూ దేవాలయానికి వెళ్ళినట్టు చూపించి ఏమొద్దు. ఒక హిందూ దేవాలయానికి కుటుంబం అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్తానంటే వాళ్ళ ఆవిడ రాదు బయటికి. గుడికి నువ్వు పోతే పో నేను రానంటది. ఉదాహరణలు చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో సతీ సమేతంగా దంపతులు ఇద్దరు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించాలి. జరిగిందా? లేదు. మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ప్రతి సందర్భంలోనూ కూడా మనకు నిత్యం కనబడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, నారా లోకేష్ గారు, బ్రహ్మణి గారు వీళ్ళంతా కలిసి ఏదో ఒక దేవాలయానికి వెళ్తూనే ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. చూడమా? అలాగే లోకేష్ గారి అబ్బాయి దేవాంశ్ పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం కూడా తిరుమల అన్నప్రసాదానికి విరాళం ఇస్తారు. లాస్ట్ టైం కూడా 45 లక్షలు ఎంతో ఇచ్చినట్టున్నారు. ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఖచ్చితంగా. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పెళ్లి రోజునో, వాళ్ళ పుట్టినరోజునో, లేదంటే వాళ్ళ పిల్లల పుట్టినరోజునో ఏ రోజైనా సరే 10 రూపాయలు ఏ దేవాలయానికైనా, లేదంటే ఏ అన్నదాన కార్యక్రమానికైనా సరే ఒక్క 10 రూపాయలు దానం చేసినట్టు నువ్వేమైనా చూపించగలుగుతావా? ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి నిత్యం అయ్యప్ప మాలలో ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులంతా కట్టర్ హిందువులే. సరే, మీరు ఎలాగో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు. ఆయన ఏ మతాన్ని నమ్ముకున్నా మాకు అభ్యంతరం లేదు. ఆ మతంతో మాకు విభేదాలు ఏమీ లేవు. మాకేమీ ఇబ్బంది లేదు. మాకు ఓపెన్గా చెప్పండి. తప్పే ఉంది అందులో. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నావు కదా మాల వేసుకోలేదని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి వేసుకోలేదు, రాజశేఖర రెడ్డి గారు వేసుకోలేదు. వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా హిందూ దేవాలయాలు కనీసం మెట్లు కూడా ఎక్కిన పాపాన్ని పోలేదు ఏ రోజు కూడా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరండి? ఇంకా మాట్లాడు. ఎప్పుడన్నా కుటుంబంలో గుండు కొట్టించుకున్నటువంటి పరిస్థితిని మనం ఎప్పుడన్నా గమనించామా? అది గమనించలేదు కానీ పూజాది కార్యక్రమాల్లో గుండు వేసుకొని పాల్గొనడం మాత్రం గమనించాం. గుండు కొట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ ఆయన చేయలేనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారితో లేదు. జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఎంచేపు కూడా హిందూ దేవాలయాలు తిరిగేస్తూ ఉంటాడు. దేవాలయానికి వెళ్ళిన ప్రతిసారి కూడా తలనేలాలు ఇచ్చేస్తూ ఉంటాడు కుటుంబ సమేతంగాన. మేము కట్టర్ హిందువులు అని చెప్పాలి. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి గురించి కూడా చెప్పాలి కదా. ఏమో మీకే తెలివితేటలు ఉన్నాయండి, మాకు లేవా? మేము మాట్లాడలేమా? జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు కదా. కేవలం హిందువులు ఓట్ల కోసం మాత్రమే ఎన్నికల ముందు ఒక డ్రామా ఆర్టిస్టులకు ఒక డ్రామా ఆడేశాడు అంతే. నాకు మతం లేదు అని. జగన్మోహన్ రెడ్డికి మతం లేకపోతే దేవాలయాలకు ఎందుకు వెళ్ళారండి కుటుంబ సమేతంగా? ఎప్పుడు పోలేదే. మా పండగలు వచ్చినప్పుడు ఏ రోజు కూడా గుడికి వెళ్ళి కనీసం గుడికి వెళ్ళిన పాపాన్ని పోలేదు కదా. మా పండగల సందర్భంలో కూడా ఏం చేశాడు తెలుసా? అహంకారంతో ఇంట్లో సెట్ వేసుకున్నాడు. తాడేపల్లి ఇంట్లో సెట్ వేసుకున్నాడు. గుడికి వెళ్ళా. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? మీరు క్రిస్టియన్స్ అయ్యుండి, నువ్వు క్రిస్టియనో కాదో నాకు తెలియదు, అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయ్యుండి మీరు ఆ పార్టీ నాయకులుగా తిరిగి మీరు చంద్రబాబు నాయుడు గారు హిందువు కాదు నాస్తికుడు ఆయన ఏ రోజైనా మాల వేసుకోవడం చూసారా అని చెప్పి మాట్లాడుతున్నారా? నేను చిన్నప్పటి నుంచి ఏ రోజు మాల వేసుకోలేదు.
అలా అని చెప్పేసి మేము హిందువులు కాకుండా పోతామా? జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కూడా గుడికి వెళ్ళిన పాపాన్ని చూడలేదు మేము. వాస్తవానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏదో ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి, వెళ్ళకపోతే మళ్ళీ మనకు ఓట్లు పడవు కాబట్టి ఆ మొహమాటంతో ఇష్టం లేకపోయినా సరే కూడా మళ్ళీ అన్ని మతస్థులను పెట్టుకొని వెళ్ళి కూడా మళ్ళీ అక్కడికి ఎవరికి తెలియదు. ఇవన్నీ మాట్లాడదాం, అన్నీ చర్చిద్దాం, అన్నీ మాట్లాడదాం. ఎవరు హిందువు కాదు, ఎవరు ఏ మతాన్ని తొక్కేయాలనుకున్నారో, ఎవరెవరిని కాపాడాలనుకున్నారో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, అసలు ఇవన్నీ వద్దండి. తిరుమల తిరుపతికి ఇప్పుడు టీటీడీలో కానీ లేదంటే ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించి కానీ కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అధికారంలో ఉంటేనే సమస్యలు ఎందుకు వస్తాయండి? పెద్ద ఒత్తాదులాగా జీవో నెంబర్ 746, 747 అంటున్నారు కదా మీరంతా కూడా. ప్రతి పకోడీ కాడు వీడియోల మీద వీడియోలు చేసేస్తున్నారు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. మరి జీవో ఎంఎస్ నెంబర్ 338 గురించి ఎందుకు మాట్లాడట్లేదురా? జీవో నెంబర్ 338 ఇచ్చింది ఎవడో? రాజశేఖర రెడ్డి. తిరుమల పరిధి కేవలం 25.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే. 7 కొండలు ఈ పరిధిలోకి రాదు, కేవలం 2 కొండలు మాత్రమే వస్తాయి. మిగిలినంతా కూడా ఇష్టానుసారంగా పర్యాటక ప్రాంతంగా మనం మలిచేసుకోవచ్చు, చర్చిలు కట్టేయచ్చు, మత ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి అని జీవో ఎంఎస్ నెంబర్ 338 తీసుకొచ్చినాడు ఎవడు తీసుకొచ్చాడు దాన్ని? వాటిని సవరిస్తూ ఆ జీవోని సవరిస్తూ తీసుకొచ్చిన జీవోలే జీవో నెంబర్ 746, 747. గూగుల్లో అలా కొడితే ఇలా వస్తుంది. ప్రతి అప్పాబాయ గాడు వచ్చి ఇక్కడ మాట్లాడమే. పైగా ఈ మీదవే మాట్లాడతాడు. ఇందాపూర్ డైరీ అంట హెరిటేజ్కి సంబంధించిందంట. మహారాష్ట్రలో ఒక ప్లాంట్ ఉందండి, హెరిటేజ్కి సంబంధించిందని మాట్లాడతాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఎలా చేసావు మాకు అర్థం కావట్లా. అసలు నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. ఒక ఇందాపూర్ అనే కాదు, ఇంకా చాలా ప్లాంట్లు ఇప్పుడు ఏదైతే హెరిటేజ్ వెబ్సైట్ అని చెప్పుకొచ్చావో మిగిలిన కంపెనీలతో కూడా కొన్ని అంటే ఇలాంటి అమూల్ కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, జెర్సీ, ఇంకా కొన్ని ఈ మిల్క్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. ప్యాకింగ్ అన్నమాట, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాళ్ళ గోడౌన్స్ వాడుకుంటారు. చాలా క్లియర్గా నువ్వు ఏదైతే ఆ నెంబర్ చెప్పుకొచ్చావో 17వ నెంబర్లో చూడండి అని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా. అక్కడ క్లియర్గా నేను చూపిస్తాను ఒకసారి, అదే వెబ్సైట్లో చూపిస్తాను. ఇదే కదా, ఇదిగో 17వ నెంబర్ అన్నావు కదా, 15 నెంబరు ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని చెప్పేసి అని అఫీషియల్గా హెరిటేజ్ వెబ్సైట్లో ఉంది వాస్తవం. కానీ అక్కడ డైరీకి చంద్రబాబు నాయుడు గారికి కానీ హెరిటేజ్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఒక బిజినెస్ ఒప్పందం మాత్రమే. ఏంటి, అక్కడ తయారైన హెరిటేజ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాకింగ్ చేసుకోవడానికి మాత్రమే. అదేమీ లేదు. దాని మీద కూడా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఏమో రాసుకొచ్చారు, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది లాట్ నెంబర్ ఐ అంటే అక్కడ తయారైన హెరిటేజ్ ప్యాకింగ్ అంటే హెరిటేజ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాటి ప్యాకింగ్ పైన ఖచ్చితంగా ఈ లాట్ నెంబర్ ఐ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బయటకు వచ్చేది కూడా హెరిటేజ్ ప్రోడక్టే వస్తుంది. దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటకట్టేశారు. మరి అలాగే కిందన సీరియల్ నెంబర్ 17 ఇందాపూర్ డైరీ చంద్రబాబు నాయుడు గారు తనేసాడు. సీరియల్ నెంబర్ 18 ఇగో రేగల హెలాతి ఫైన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. కింద సీరియల్ నెంబర్ 19 డైనమిక్స్ అని చెప్పేసి అని ఉంది, ఇంకొక ప్రైవేట్ కంపెనీ అది. సీరియల్ నెంబర్ 20 ఇగో మిల్క్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది ఇక్కడ. సీరియల్ నెంబర్ 21 ఇగో. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారేనా? ఇగో కర్ణాటకకు సంబంధించి కల్పసిరి ఫార్మ్స్ అని ఉంది, ఇది చంద్రబాబు నాయుడు గారిదేనా? అక్కడ కొన్ని యూనిట్స్ అంతే అవి. అని ఇతర రాష్ట్రాల్లో కొన్ని మిల్క్ ప్రోడక్ట్కి సంబంధించి ఆ తయారీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్కి సంబంధించి ఇదిగో ఈ ప్రోడక్ట్తో ఈ కంపెనీతో ఒప్పందం, మా ప్రోడక్ట్స్ అన్ని తయారీకి ఇక్కడ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒప్పందం మాత్రమే, ప్యాకింగ్ కోసం మాత్రమే. అంతేగాని ఆ కంపెనీలు అన్నీ ఇందులో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కాదు. అవి కూడా తెలియదు, ఎమ్మెల్యేలు అయిపోయారు. క్లియర్గా ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటే హెరిటేజ్కి సంబంధించిందే పోనీ అనుకోపని, అది ఎక్కడ తయారైనా సరే హెరిటేజ్ అనే ఉంటుంది. ఇతర కంపెనీలు బ్రాండ్లు ఏమి ఉండవు, హెరిటేజ్ అనే ఉంటుంది. అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. లాట్ నెంబర్ ఎల్ అనో ఐఎనో బిఎనో ఇంకొకటనో మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఇది అక్కడ తయారైంది, ఇది ఆ ప్లాంట్లో తయారైంది అని. అలా కాదట, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిది అట్ట. మరి అలా అయితే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారేనా? మన ఏదో లాజికల్ కాకపోతే ఇక్కడ ఇంకా ఏం మాట్లాడుతున్నావు వినిపిస్తా.
చెప్పడం మర్చిపోయాను. ఇదేమి నువ్వు సపరేట్గా కనిపెట్టింది ఏం కాదు కదా, ఏమైనా సపరేట్గా కనిపెట్టావా? హెరిటేజ్ అఫీషియల్ సైట్లో ఉంది కదా ఇవన్నీ, హెరిటేజ్లోనే డైరెక్ట్గా ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయి. ఇందులో దాపరకం ఏముంది? ఇందులో దాపరకం ఏం లేదు కదండి. బిజినెస్ ఒప్పందాలకి వీటికి తేడా తెలియదు. ఇక్కడికి వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా ఎలా సెలమని అయిపోతున్నావు ఇవాళకి మాకు అర్థం కాదు. దాన్ని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వేస్తున్నాడు. ఇంకా హెరిటేజ్ రెండు ఒకటే, దానికి ఓనర్ చంద్రబాబు నాయుడు గారే అంటున్నాడు. దానికి ఓనర్ చంద్రబాబు నాయుడు గారు కాదు, అతను పేరేదో ఉంది, దశరథ్ మానేనో ఏదో పేరు ఉంది. మహారాష్ట్రలో పెద్ద కంపెనీ అది. మన అరాకొరా తెలివితేటలతో మన పేటీఎం గురులు ఉన్నారు కదా, వింటారులే అని చెప్పేసి అని మాట్లాడేస్తున్నాం అంతే. ఫస్ట్ అది తెలుసుకో. అమూల్ అయినా, హెరిటేజ్ అయినా, లేదంటే ఇంకొక కంపెనీ అయినా సరే, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ యూనిట్స్ పెట్టేటప్పుడు అక్కడ ఉన్న కంపెనీలతోటో లేదంటే అక్కడ ఉన్న డైరీలతోటో ఖచ్చితంగా ఒప్పందాలు చేసుకుంటారు. ఆ కో ప్యాకింగ్ కానో, మ్యానుఫ్యాక్చరింగ్ కానో, ఇంకొకటనో వాళ్ళ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడతారు ఖచ్చితంగా. అంతేగాని వాడినంత మాత్రాన వాది వేలరైపోతుంది కదా. తిరుమలకి లడ్డు నెయ్యి సరఫరా చేశారంట ఎప్పుడు 2014 నుంచి 2019 వరకు. ఆ నెయ్యి సప్లై చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని వేస్తున్నాడు. 100 మంది వేస్తారు టెండర్లో. ఆ ఎల్వన్ ఎవరికి వచ్చిందో వాళ్ళు పాల్గొంటారా, వాళ్ళు సప్లై చేస్తారు, వాళ్ళకి వెళ్ళొద్ది టెండరు. అవి కూడా తెలియదు, అవి మేమే చెప్పాలి. మళ్ళీ ఇక్కడ ప్రజలు మభ్య పెట్టాలి. దొరికేసిన తర్వాత ఏదో ఒక రకంగా ఈ కల్తీ వ్యవహారంలో వీళ్ళు దొరికేశారు. దొరికిన మూలన రోజుకొక డ్రామా, పూటకొక మాట. కల్తీ లేదని ఒక రోజున, క్లీన్ చిట్ ఇచ్చేసారని చెప్పిన ఒక రోజున మాకు సంబంధం లేదు వాళ్ళదని ఒక రోజున ఆడెవనో తీసుకొస్తాడు రాజమండ్రి నుండి, ఆ మేధావి ఆ మొత్తం ఇది ఆడొచ్చి వెరీ లో అంటే లేనట్టే అంటాడు. లేకపోతే లేదని ఇస్తారు కానీ వెరీ లో అని ఎందుకు ఇస్తారండి? సిగ్గు సెరవు లేకపోతే సరే. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి మా నాన్న సిగరెట్ని దీపంతో ముట్టించుకుంటాడని, నేను చదివింది సెంట్ జోసెఫ్ కాలేజీలో అని, స్కూల్లో అని, నా భార్య క్రిస్టియన్ అని వారు చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ సనాతన వేషం వేసుకొని ఈ విధంగా వేషం ఏముంది? వేషం ఏమీ లేదు అందులో, ఉన్నదే చెప్పారు వాళ్ళు. ఉన్నదే బహిరంగంగా ఏం దాచట్లా, ఎవరిని మభ్య పెట్టట్లా. పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ మతాల గురించి కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ, వాళ్ళ పేర్ల గురించి ఎక్కడా దాపరకాలు లేవు. చాలా క్లియర్గా చెప్తున్నారు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారు. మొన్న రీసెంట్గా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళారు కదా, డిక్లరేషన్ మీద సైన్ చేసి వెళ్ళారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడండి? జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సైన్ ఎందుకు చేయడు? చేయాలి కదా. అన్ని మతస్థులు దేవాలయానికి వచ్చినప్పుడు మాకు నమ్మకం ఉంది స్వామివారి పైన అని చెప్పేసి అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళలేదు? మా దేవుడి పైన నమ్మకం లేదు కాబట్టి. క్వశ్చన్ చేస్తే మంత్రుల చేత నీ అమ్మ మొగుడు కట్టించాడా, ఆడమ్మ మొగుడు కట్టించాడు అని బూతులు తిట్టించేశారు తప్పితే డిక్లరేషన్ మీద సంతకం చేయాల. చిన్న సంతకం, పెద్ద ఇష్యూనే కాదు అసలు. చిన్న సంతకం పెట్టి వెళ్ళిపోతే ఎవరికి కూడా తెలియని కూడా తెలియదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది అంత పెద్ద సీన్ చేశారు. ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు నీతులు చెప్తున్నారా? మాట్లాడితే ఆయన మాలేసాడు, ఈయన మాలేసాడు. జగన్మోహన్ రెడ్డి మాలేయాలి అది ఎప్పుడు కూడా. దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ వీడియోలు గట్టా చేసి డిబేట్లు పెట్టేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. నువ్వు ఒక ఎమ్మెల్యే అది తెలుసుకో ఫస్ట్.